ఇప్పుడు మట్టికైతే చాలా బాగానే ఉందండి. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది. గతంలోనంతా అనుభవం లేని పరిపాలన చేసాడు సార్ అతను. ఏమి రోడ్లు అయితే ఏమీ బాగోలేదండి రోడ్లు. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. ఫలితం ఏమీ చూడలేదు. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే కొన్ని మార్పులు చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు మట్టికైతే చాలా బాగానే ఉందండి. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది. రోడ్లు కానీ ఇంకా స్కూళ్ళు కానీ డెవలప్మెంట్ చేస్తున్నాయి. అయితే రోడ్లు మాత్రం చాలా డెవలప్మెంట్ చేసిందండి నేను తెలిసిన మట్టికి. గతంలో అయితే గుంతల కింద రోడ్లు ఉన్నాయండి, చూసాము. అవన్నీ చాలా బాధపడ్డాము. ఆ గుంతల వల్ల చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. దాని గురించి తక్షణం వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుని ముందుగా రోడ్ల మీద దృష్టి పెట్టారు. దానివల్ల రోడ్లు బాగా బాగుపడ్డాయి, ప్రజలు కూడా సౌకర్యంగా ఉంది. అంతగా ఏం లేదు. ఇప్పుడైతే కొంచెం బాగానే రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గతుకులు గట్ట లేవు, బాగానే డెవలప్ అవుతుంది. వైజాగ్ అర్బన్ ఏరియా కూడా బాగానే డెవలప్ అవుతుంది. అది తెలిసి ఈ 5 yearsలో అయితే అన్ఎంప్లాయ్మెంట్ పోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఐటీ అప్పుడు కూడా ఐటీ అతనే తీసుకొచ్చారు ఇక్కడ ఐటీ దాంట్లోనే. ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ కంపెనీలు తెస్తారని అనుకుంటున్నాను. మాలాంటి వాళ్ళకి ఇంకా జాబ్స్ వస్తాయని అనుకుంటున్నాను. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వం చాలా బాగుంది. పరిపాలనా విధంగా మనకి రోడ్లు కూడా మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన చాలా బాగా చేశారు. ఇంకా చేస్తారు కూడా. ఈ మన లోకేష్ గారు వచ్చి ఐటీ మినిస్టర్ అవడం వల్ల చాలా కంపెనీలు కూడా ఆయన తెస్తారని నమ్మకం ఉంది. ఆల్రెడీ చాలా స్టార్ట్ చేస్తారు. మన పోలవరం కూడా అవుతుంది. తప్పకుండా మేము ఇంకో 10 సంవత్సరాలు దీన్ని కంటిన్యూ చేసి మా భవిష్యత్తు మేము చూసుకుంటామని మేము కోరుకుంటున్నాం. పరిపాలన అయితే బాగానే ఉన్నది సార్. ఏదైనా మంచి లీడరు, తెలివైనడు చంద్రబాబు నాయుడు, అనుభవం ఉన్నది. గతంలోనంతా అనుభవం లేని పరిపాలన చేసాడు సార్ అతను. ఏమి రోడ్లు అయితే ఏమీ బాగోలేదండి రోడ్లు. మొత్తం లాస్ట్కి జీరోకి వచ్చిందండి. అన్ని జీరోలోనే ఉన్నాయండి. రోడ్డు ఒకటే కదండి, అన్నీ నేను సమస్తం కూడా. ఇప్పుడు పర్వాలేదండి. మరి అలా పుంజుకుంటుందండి. ఎలా చేసుకొస్తారండి ఏంటి, ఒకసారి చేయాలంటే ఎవరి వల్ల కాదండి అది. కోట ప్రభుత్వ పరిపాలన చాలా బాగుందన్న. ఇప్పుడు అన్ని రోడ్ల ప్రకారంగా కానీ, చదువుల ప్రకారంగా కానీ, స్టడీస్ ప్రకారంగా చాలా బాగుంది. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. ఫలితం ఏమీ చూడలేదు. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే కొన్ని మార్పులు చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. ఇంకా రానున్న ముందు తరాలకు కూడా ఇంకా ముందుకి వెళ్ళవలసి వస్తుంది. చాలా పోస్టర్స్ చూస్తున్నా, చాలా ముందుకు వెళ్తుంది. చాలా బాగుంది, ఇంకా సమీకంగా ఉంటుంది. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగానే ఉందండి. సౌకర్యాలు అన్నీ బాగానే చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు కొన్ని 5 yearsలో కల్లా అన్నీ సర్దుబాటు చేసే కార్యక్రమంలో ఉన్నారు. అన్నీ చేసి చూపిస్తారు కూడా. బాగానే ఉంది.